ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభాం నాభయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సుశంఖచక్రం సక్రీటకుణలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్సరస్వవికౌస్తవం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ప్రియ భగవద్బంధులందరికీ నమస్కారం. ఈరోజు మన విష్ణు సహస్రనామంలోని 40వ శ్లోకం. భిక్షరోహితో మాఘో ఏతద్దామోదరస్సః మహీధరో మహాభాగో వేగవానమిదాసనః. భిక్షరోహితో మార్గో హేతుర్దామోదరస్సః మహీధరో మహాభాగో వేగవానమితాసన. అనంత జలరాశిలో అడ్డు లేకుండా చోటు చేసుకుని తెచ్చుకుని పోయే మత్స్యంలాగా మహీధరుడు మహావేగంగా భిక్షరంగా అక్షతంగా విశ్వంలో విహరిస్తాడు. నీటిలో మునిగి నశించే ప్రాణులు ఉండగా మహామీనం లాంటి భగవంతుడు క్షరనిరపేక్షంగా తన పయనం సాగిస్తాడు. ఈ స్వచ్ఛంద గమనానికి మార్గం దానంతటా అదే ఏర్పడుతుంది. అన్నిటికీ మూల కారణమైన దామోదరుడు అందరినీ ఆశ్రయించి పురోగమిస్తాడు. ఎక్కడైనా ఆగవలసి వస్తే కొండలా ఆగిపోతాడు. కదలడు, మెదలడు, ఎవరికి కదిలించలేడు. కనిపించిందంతా ఈ మత్స్యానికి భక్షణ యోగ్యమే. తినరాంది లేదు, తినడం లేదు. ప్రళయకాలంలో కూడా ఈ మత్స్యానికి క్షరం లేదు. ప్రళయం చివర మిగిలేది ఈ మీనం ఒకటే. గమనంలో, సహనములో, విజయంలో, అభయములో అన్ని విధాల మత్స్యం అవ్యయుడైన ఆదిదేవుని అవతారం. తదుపరి 41వ శ్లోకం. ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరుణం కారణం కర్త వికర్త గహనో గోహ. ఉద్భవః క్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరుణం కారణం కర్త వికర్త గహనో గుహః. 41వ శ్లోకం. ప్రపంచం ప్రశ్నించే ప్రాణికోట్లో ప్రకృష్టమైన తత్వం ఈశ్వర తత్వం. అందరిలాంటి ప్రాణి కాక ప్రాణాలకు ప్రాణప్రాయుడైన సర్వేశ్వరుడు సామాన్య భవుడు కాదు. ఉద్భవుడు. అతని పుట్టుకతో ఎంతో మంది దుష్టుల మనసు క్షోభిస్తుంది. దుష్ట శిక్షణ చేయకుండా శిష్ట రక్షణ జరగదు. అమృతాన్ని విషాన్ని రెండింటినీ తన వెంట తీసుకుని సర్వేశ్వరుడు ప్రపంచంలో ఉద్భవిస్తాడు. అందువల్ల అతడు శ్రీగర్భుడు. ఆగర్భ శ్రీమంతుడే అవతరిస్తాడు. దివ్య తేజస్ భవ్య రూపం ధరిస్తుంది. ఇది ఎలా జరుగుతుంది అనేది చాలామందికి విచిత్రమైన విషయం. స్వతంత్ర సర్వేశ్వరుడు, సర్వకార్య సాధకుడు, కార్యకారణ సంబంధాన్ని కూర్చే కారకుడు అతడే, కారణం అతడే, కార్యసాధనకు ప్రేరించే కారణం పరమసాధనం కూడా అతడే. అతడే కర్త, అతడే వికర్త. అన్ని పనులు చేసినా ఏమీ చేయనట్టే. అందువల్ల అతని కార్యపద్ధతి సామాన్య దృష్టికి బోధపడేది కాదు. గర్వమైన గుహలో నివసించడం వల్ల అతని ఆచరణ విధానం కూడా ఘనాదిగానంగా ఘోరంగా ఉంటుంది. స్వస్తి. జై శ్రీరామ్.